హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ ఖాళీ టైం ఉంటే స్నాక్స్ చేయాలనైతే ఫాస్ట్‌గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. మార్నింగే కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఏదైనా చేసేదుంటే మార్నింగ్ టైంలోనే వంట కంప్లీట్ చేసేసుకొని కిచెన్ మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టేసుకుంటాను. అప్పుడు మనకు ఏదైనా చేయాలనిపిస్తది. అదే కుకింగ్ చేయలేదనుకోండి ఆఫ్టర్‌నూన్ టైం అంతా దానికే వేస్ట్ అవుతుంది. ఇక్కడైతే రేపటి కోసం ఇడ్లీకి పప్పయితే నానబెట్టేసుకుంటున్నాను 1 గ్లాస్ వరకి. సమ్మర్‌లో అయితే ఎక్కువగా ఇడ్లీ చేయాలనిపిస్తది. ఎందుకంటే మంచిగా పిండనేది ఫర్మెంట్ అవుతుంది. చాలా సాఫ్ట్‌గా వస్తాయి అసలు. వింటర్‌లో ఇంకా రెయినీ సీజన్‌లో అంత ఫర్మెంట్ అవ్వదు కానీ సమ్మర్‌లో చాలా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చేసాయి. అందుకనేసి నేనైతే ఎక్కువగా ఇడ్లీ పెట్టడానికైతే ట్రై చేశాను. ఇక్కడైతే మనీ ప్లాంట్‌లో వాటర్ క్లీన్ చేసేసుకొని ఒకసారి వాటర్‌తోని వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అప్పుడప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోతాయన్నట్టు. ఎందుకంటే ఇది సమ్మర్ కదా! ఇంకా వాటర్ అయితే మొత్తం ఖాళీ అయిపోయాయి. అందుకే వాటర్ ఫిల్ చేసేసుకొని ఆకులనైతే ఒకసారి వాటర్‌తో వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నేనైతే ఈరోజు బూందీ చేద్దామనేసి చేసేస్తున్నాను. ఇదైతే వెల్లుల్లి కారము. మార్నింగే వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా జీలకర్ర, కారము, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్సీ చేసేసుకొని దీనిని కాసేపు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టేసుకోవాలి. మంచిగా ఎండే వరకు ఎండబెట్టేసుకోవాలి. దానిని ఏం చేయాలో నేను తర్వాత చెప్పేస్తాను. ఇక్కడైతే బూందీ కోసమైతే పిండైతే కలుపుకుంటున్నాను. మరీ ఎక్కువ చేయను కానీ కొంచెం చేసిస్తాను. ఎక్కువ చేస్తే ఎక్కడ గ్యాస్ అయిపోతుందనే టెన్షను. అసలే గ్యాస్ ప్రాబ్లమ్ కదా! అందుకనేసి మరీ ఎక్కువగా చేయలేదు. మళ్ళీ ఒక్కదాన్నే కదా చేసేసుకోవడము. ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిల్చోవాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదనేసి కొంచెమే నానబెట్టేసుకున్నాను. శనగపిండిలో కొద్దిగా బియ్యపిండిని వేసేసుకుంటున్నాను. ఒక 3, 4 టీ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా బియ్యపిండికి బదులుగా ముందుగా నానబెట్టిన బియ్యం వేసేసుకొని, ఆ తడి బియ్యం పిండిని వేసేసుకున్న మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి. నేనైతే అప్పటికప్పుడు చేద్దామనేసి అనుకున్నా. అందుకే బియ్యపిండినైతే వేసేసుకున్నాను. ఇందులోనే సరిపోయేంత సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకొని పిండిని మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం జారుడుగా ఉండేలాగా కలుపుకుంటే మనకు బూందీ వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. పిండైతే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసేసుకుంటాను. హాఫ్ డే స్కూల్స్ కదా! ఆఫ్టర్‌నూన్ నుండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తది. అందుకే మనం ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే వాటితోనే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. అందుకనేసి చేసేసాను. ఇంకా బాబుకైతే ఇదంటే చాలా ఇష్టము. కొంచెం ఇష్టంగా తింటాడు. మురుకులు అట్లాంటివి ఎక్కువగా ఇష్టంగా తినడు కానీ ఈ బూందీ అయితే చాలా ఇష్టంగా తింటాడు. మొన్న మేమైతే బయట కొనుక్కొని వచ్చాము. రూ. 100 పెడితే ఒక్క పూట కూడా సరిపోలేదు. అంత తక్కువ వచ్చింది క్వాంటిటీ అయితే. అందుకనేసి కొంచెం ఓపిక తెచ్చేసుకొనైతే నేనే చేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకి బూందీ వేసేటప్పుడు పైకొచ్చేస్తుంది. చూడండి. ఇలా వేస్తూ ఉంటే పైకి రావాలి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనము బూందీ కాబట్టి కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేసేసుకోవాలి. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. బూందీ చేయడమే చాలా ఎక్కువ టైం అవుతుంది. అందుకనేసే కొంచెం ఎక్కువ కలిపేసుకున్నాను పిండి. ఎప్పుడైనా ఎక్కువగానే చేసేసేదాన్ని. కానీ ఈసారి కొంచెం తక్కువ చేసేసాను. ఇక్కడైతే బూందీ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటూ ఇంకా దీని మీదనైతే మనము ప్రిపేర్ చేసుకున్న కారాన్నయితే వేసేసుకోవాలి. నేను ఎండబెట్టుకున్నా అని చెప్పాను కదా! వెల్లుల్లి కారము. దానినైతే గ్రైండ్ చేసేసుకున్నా. చూడండి ఈ విధంగా పౌడర్‌లాగా చేసేసుకొని, మనము బూందీని ఇందులో వేసేసుకుంటూ దాని మీద చల్లుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. మనం మామూలు కారం వేయడం కంటే ఈ విధంగా చేసేసుకొని చల్లేసుకుంటే చాలా బావుంటుంది. వేడి మీద అయితే మంచిగా పట్టేస్తుంది.
అందుకే కొంచెం కొంచెం అయినా కొద్దీ మనము కారాన్ని వేసేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడే మీకు సరిపోకపోతే సాల్ట్ కూడా చూసి వేసేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది. అందుకనేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. నేనైతే బూందీ పిండి కలిపేటప్పుడైతే వంట సోడా ఏమీ వేయలేదు. ఎక్కువగా వేస్తే ఆయిల్ పీల్చుకుంటదనేసి వేయలేదు. ఇక్కడ బూందీ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా అదే ఆయిల్‌లో పల్లీలనైతే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. పల్లీలు కూడా మంచిగా వేగిపోయాయి. కొద్దిగా ఎక్కువగా పల్లీలు, ఇంకా కరివేపాకు ఎక్కువగా వేసిస్తే మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. నాకైతే తింటూ ఉంటే కరివేపాకులాగా అనిపించింది టేస్ట్. ఫ్లేవర్ మంచిగా పట్టేసి చాలా బాగా ఉంది. ఇంకా కరివేపాకు కూడా ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇట్లాంటి గరిటె పెట్టేసుకుంటే మంచిగా తొందరగా తీసేయొచ్చు. లేకపోతే మనం ఆయిల్‌లో మొత్తం క్రిస్పీగా అయిపోతాయి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ చేసేసుకొని కాసేపు చల్లారిన తర్వాత బాక్స్‌లో వేసేసుకోవాలి. లేకపోతే మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చాలా బావుంటది టేస్ట్. ఇంకా మనమైతే సమ్మర్‌లో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినడానికైతే ట్రై చేస్తారు. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటైతే చేసి పెడుతూ ఉంటాను. ఎందుకంటే అన్నం ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. అందుకే ఇట్లాంటి స్నాక్స్ ఉంటే తినేస్తాడనేసి ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే కాస్త చల్లారిన తర్వాత బాక్స్‌లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. మనం వేడి మీద పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకనేసి కొంచెం చల్లారిన తర్వాత పెట్టేసుకోవాలి. బూందీ చేయడం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో చిన్న చిన్న పనులైతే చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేస్తే 1:30కి అట్లా 3:30, 4 అయ్యింది. అది ప్రిపేర్ చేసేసరికి. ఇంకా ఏదైనా ప్రిపేర్ చేస్తే గిన్నెలకైతే చాలా ఎక్కువగా ఉంటాయి కదా! వాటినైతే వాష్ చేసేసుకుంటున్నాను. అదే మనము పక్కన పెట్టేస్తే ఇంకా ఎక్కువగా గిన్నెలవుతాయి. అప్పుడు తోమాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే చేసిన వెంటనే చాలా ఫాస్ట్‌గా గిన్నెలనైతే క్లీన్ చేసేసుకొని కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం నీట్‌గా పెట్టేసుకున్నాను. పిండి పడిందన్నట్టు మనం బూందీ చేసేటప్పుడు ఎంత పడద్దన్నా కూడా పిండి పడుతూ ఉంటది. అందుకే ఇంకా నెక్స్ట్ డేకైతే ఎండిపోతుందనేసి ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి. గిన్నెలనైతే వాష్ చేసుకున్న తర్వాత మస్క్ మిలన్ జ్యూస్ చేద్దామనేసి బయట పెట్టేసాను. ఇదైతే నిన్ననే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకో నాకు పాడైతుందనేసి అనిపిచ్చి వెంటనే కట్ చేసేసుకొని బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మనము ఫుడ్‌నైతే అస్సలు వేస్ట్ చేయకూడదు. అందుకే నేనైతే ఏది వేస్ట్ చేయకుండా మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక్కడైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇందులో అయితే వేసేసుకొని ఇగ తాగడమే. ఈవినింగ్ టైంలో తాగితే చాలా మంచిగా అనిపిస్తది. కొంచెం సమ్మర్ వచ్చేసింది కదా! మనము టీకి బదులు, కాఫీలకు బదులు ఇలా జ్యూస్‌ని తాగేస్తే కొంచెం హెల్తీ కూడా ఉంటుంది. ఇంకా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. నేనైతే ఎక్కువగా జ్యూస్‌లయితే నైట్ పడుకునే ముందయితే తాగేస్తాను. పడుకునే ముందు మంచిగా స్టమక్ గూడా ఫుల్‌గా అనిపిస్తుంది కదా! మనం హెవీ ఫుడ్ తినడం కంటే ఇట్లాంటి జ్యూస్‌లు తీసేసుకొని ఆహ్, తాగేస్తే మంచిగా బావుంటుంది స్టమక్‌కి. అందుకే నేనైతే ఎక్కువగా నైట్ టైంలో జ్యూస్ అయితే తాగడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్‌నూన్ కంటే ఎక్కువగా నైట్ అయితే తాగేస్తాను. ఇక్కడైతే ప్లాట్‌ఫార్మ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అప్పటికే ఎండిపోయింది. అందుకే స్క్రబ్బర్‌తో వాష్ చేసేసుకున్నాను. ఇంకా స్టవ్‌ను కూడా ఒకసారి తుడిచేసుకుంటే స్టవ్ కడగాల్సిన అవసరం లేదు. ఆయిల్ మరకలు కూడా మంచిగా పోతాయి. ఇట్లాంటి వైపర్‌తోని తుడిచేసుకుంటే. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ మొత్తం నీట్‌గా అయిపోయింది. అంతేనండి. ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.